రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతోందని, ఇంటింటికి రాజకీయాలు, పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం కనీస సౌకర్యాలు, పథకాలు అందించడంలో విఫలమైన చోటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ పాలన అద్భుతాలను ఆవిష్కరిస్తోందని అన్నారు. వినుకొండ పట్టణంలోని 27 వార్డు స్వీపర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సుపరిపాలన లక్ష్యాలు, వాటి అమలు తీరు గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆర్థిక భద్రత కోసం చేపట్టిన సూపర్ 6 పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పింఛన్లు పెంపు, కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినుకొండకు సంబంధించి ప్రత్యేకంగా శాశ్వత మంచినీటి పథకం కోసం 210 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ సహకారంతో 3 చెరువులను అనుసంధానించి పెద్ద చెరువుగా మారుస్తామని, 3 నెలల్లో టెండర్లను పిలిచి పనులు ప్రారంభించి 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఉచిత కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే సందర్భంగా జగన్ నేతృత్వంలోని గత వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. కొట్టండి, చంపండి వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇవి సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే అజ్ఞాన సంస్కృతి అని అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోరి బాధ్యతాయుతమైన మాటలు చెప్పాల్సిన నాయకులు రెచ్చగొట్టే భాష ఉపయోగించడం బాధాకరమని అన్నారు. వారి మాటలు చేతలకు తగినట్లే గత వైకాపా ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లు, అరాచక పాలన పెచ్చువీయిందని విమర్శించారు. ఇక అందుకే చీకట్ల నుంచి వెలుగుకు దారి తీసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వారన్నారు. మంత్రి నారాయణ గారి సహకారంతో 210 కోట్ల నిధులు తీసుకొచ్చాం. ప్రతి వార్డు, ప్రతి బజార్కి ట్యాపులు ఇచ్చి, ఇంటింటికి ట్యాపులు ఇచ్చి శాశ్వత మంచినీటి పథకాన్ని ప్రజలకు అందిస్తాము. రానున్న 2.5 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం. రానున్న 3 నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి. 2.5 సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి 2 years లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం. ఎన్నో సంవత్సరాల కళ, పేదల కళ, ఇంటింటికి మంచిళ్ళు కావాలి, ప్రతిరోజు మంచిళ్ళు కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచినీటి పథకం ప్రజలకు అందిస్తున్నాము. మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి సమస్య పరిష్కరించాలని నా కోరిక. 3 చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి 365 రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి మంచినీళ్ళు కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పథకాలు, సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందుతున్నాయి. ఇందాక